సరే, మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. నీ బిడ్డ చెప్పిన సాక్ష్యమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. తన కుమారుడు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు విడిపించారు. అట్లాగే నాయన వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ నీ కృపలో భద్రపరచండి. అట్లాగే దేవా నాయన జ్ఞాపకం చేసుకొనండి. అక్కకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. తన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలన్నిటిలో నుండి నాయన విడిపించి మీ ఘనమైనటువంటి కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి దేవుని సన్నిధికి మనం అందరం రావడానికి ప్రభు ఎంతో కృప చూపారు. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుని కృప మన అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఎవరికి దూరం అవుతాడు? దేవుడు దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈ రెండు విషయాలు మనం చెప్పుకుందాం. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? దేవుడు వారికి సమీపముగా రావడానికి గల కారణాలు ఏంటి? దేవుడు ఎవరికి దూరం అవుతాడు? దేవుడు దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటి? కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడో మొదటిగా తెలుసుకుందాం. ఆ తర్వాత దేవుడు దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. 75వ కీర్తనలో 75వ కీర్తన మొదటి మాట మనం చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని. దేవుడు మొదటిగా ఎవరికి సమీపముగా ఉంటారు అనంటే, ఎవరైతే కృతజ్ఞత కలిగి బ్రతుకుతారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి సమీపముగా ఉంటాడంటమ్మా? అదే అంటున్నాడు, నీవు సమీపముగా నున్నావని. దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు అనంటే, ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారో, కృతజ్ఞతాపూర్వకంగా బ్రతుకుతారో దేవుడు వారికి దగ్గరుంటాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి ఏ విషయంలో మనం కృతజ్ఞతలు చెప్పాలి అని అంటే కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి. ఒకటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవునికి మనము స్తుతి చెల్లించాలి. ఎంతోమంది నశించిపోతూ ఉండగా దేవుడు మన మీద ఆయన కనికరాన్ని చూపి నశించిపోతున్నటువంటి మనకి ఆయన ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. రెండవది, దేవుని యొక్క ప్రజలు కూడుకునేటువంటి మందిరం అనగా సంఘములో చేర్చాడు. జీవము గల దేవుని సంఘములోనికి మనల్ని ఆయన, అంటే నీతిమంతుల యొక్క పట్టీలో మన పేరు చేర్చాడు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. నిత్య నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసునిగా ఆయన మనల్ని చేర్చారు. ఎన్నో విధాలుగా దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పవలసిన వారమై ఉండాలి. అందుకని యేసన్న గారు ఒక పాటలో కృతజ్ఞత లేని వారు కూలిపోతారని, కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృపను పొందుకుంటారు. దేవుడు ఎవరికి సమీపముగా ఉండి ఎవరి జీవితాల్లో ఆయన కార్యం చేస్తాడనంటే,
దేవునికి ఎవరైతే కృతజ్ఞతాపూర్వకంగా బ్రతుకుతారో దేవుడు వారికి సమీపముగా ఉంటాడు. దావీదు అంటాడు 119వ కీర్తనలో, నూట 19వ కీర్తనలో 164వ మాట చదువుకుంటే, నీ న్యాయ విధులను బట్టి ఎంతంట, ఎన్నిసార్లు అంటమ్మా? అంటే దావీదు గారికి దేవుడు ఎందుకు సమీపముగా ఉన్నాడు? నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్నిసార్లు అంట? కనీసం వారానికి ఒక్కసారి కూడా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు అమ్మా? దావీదుకు దేవుడు దగ్గర అవ్వడానికి, దేవుడు దావీదుకు దగ్గర అవ్వడానికి కారణం ఏంటంటే, వీళ్ళంట ప్రతిరోజు కలుసుకుంటున్నారనంట. ఎక్కడ? దేవుడు మానవుడితో సహవాసం చేస్తాడు, మానవుడు కూడా దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. అందుకనే దావీదు అంటాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్నిసార్లు అంటమ్మా? దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకనంటే నీవు సమీపముగా ఉన్నావు కాబట్టి. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు సమీపముగా వస్తాడు అని అంటే, ఎవరైతే దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారో వారి యొక్క స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండడానికి దేవుడు వారి మధ్యకు దిగి వస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవుని స్తుతించే వారికి దేవుడు ఏం చేస్తాడనంట? సమీపముగా ఉంటాడు. ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడంట భక్తుడు? 7 సార్లు. దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు దేవునికి? 3 సార్లు. ఇంకా భక్తుడైన దావీదు ఇంకా గొప్పగా వర్ణిస్తూ, అయ్యా, నువ్వు అతీతమైనటువంటి శక్తి కలిగిన వాడివి, నిన్ను ఎంతగా స్తుతించాలంటే సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అంటాడు. అంటే ఇంక ఎన్ని విధాలుగా ప్రభువును స్తుతించవచ్చానంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడంటే, మొదటిది దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి ఏం చేయాలంటే మనము స్తుతించాలి. అరుణోదయాన లేచి దేవుణ్ణి స్తుతించాలి. సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ దేవుని స్తుతిస్తున్నాయి, ఒక్క మనిషి తప్ప. పక్షులన్నీ చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. కానీ వాటికంటే మనం శ్రేష్టమైన వారం కదా. అరుణోదయాన్న పక్షులు లేచి, జీవచరాలన్నీ లేచి దేవుణ్ణి స్తుతిస్తాయనంట. కానీ మనిషి మాత్రం చాలా బిజీ అయిపోయాడు. అందుకే మనిషికి దేవుడు ఏమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు. దేవుడు దూరం అయితే ఆశీర్వాదం దూరం అయినట్లే, దేవుడు దూరం అయితే ఆరోగ్యము దూరం అయినట్లే, దేవుడు దూరం అయితే జీవము దూరం అయినట్లే. అందుకనే మార్త మరియలు అంటారు, అయ్యా, జీవము మరణం పునరుద్ధానమును నువ్వే కదా. అంటే దేవుడు మనకు దూరం అయితే చాలా అనర్థాలు మన చుట్టూ పొంచుకొని ఉంటాయి. కాబట్టి దేవుడు మనకు దూరం కాకూడదు. దేవుడు మనకు ఎప్పుడు సమీపముగా ఉండాలి. దేవుడు మనకు సమీపముగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అరుణోదయాన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 సార్లు. అదొక నిబంధన అంట దావీదు గారి జీవితంలో. ఎందుకు మారాడు దేవునికి? దావీదు హృదయానుసారుడు. దావీదు ఒకసారి దేవుడి గురించి మాట్లాడుతూ, సమస్త ఉపద్రవాల నుండి నన్ను తప్పించిన నా దేవుడు స్తుతి నొందునది కాక అంటాడు. ఎన్నో ఉపద్రవాలు తన చుట్టూ పొంచి ఉన్నప్పుడు వాటన్నిటి నుండి దేవుడు ఏం చేశాడంటే దావీదు గారిని తప్పించాడు. అంటే దేవుడు మన చుట్టూ ఉంటే, దేవుడు మనతో ఉంటే, మన మీదకి వచ్చినటువంటి ప్రతి కీడుపాటి ప్రమాదాలన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. అందుకే దేవుణ్ణి ఏం చేయాలంటే మనము స్తుతించాలి. కృతజ్ఞత కలిగి ఏం చేయాలనంట? బ్రతకాలి. నిద్రపోయేవాడు స్తోత్రం చెప్పండి. తినొచ్చారా బాగా? మాయేమో పేగులేమో కేకలేస్తున్నాయి, మీరేమో ఎక్కువైపోయి తేపులుతున్నారు. నిద్రపోతాను చక్క జోలపడినట్టుందా?
లాలి లాలి పాడండి. అట్టుందన్నమాట. నేను వాకింగ్ చెబుతుంటే నిద్రపోతున్నారు చక్కగా. దేవునికి స్తోత్రం. నిద్రపోపాకండి. నిద్ర వస్తే పినిస్తో పొడుచుకోండి. సరే, మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడనంటే ఎవరైతే కృతజ్ఞత కలిగి బ్రతుకుతారో దేవుడు వారికి సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చాలమ్మ. ఇంకా దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడనంటే ప్రార్థన చేసేవారికి సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి సమీపముగా ఉంటాడంట? ప్రార్థన చేసేవారికి. వాక్యం చెబుతుంది, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడనంటే ఎవరైతే కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. రెండవది, ఎవరైతే తన మీద ఆధారపడి తనను వేడుకుంటున్నారో వారికి దేవుడు సమీపముగా. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం అని అర్థం. మన అవసరతలు ఆయనకి చెప్పుకుంటున్నాం, మన భారం ఆయనకి చెప్పుకుంటున్నాం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మన విన్నపములన్నీ దేవునికి ఏం చేస్తున్నాం? మనము తెలియజేస్తున్నాం. చాలామంది వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటున్నారు. అట్లా చెప్పుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అందుకనే ఏ వ్యక్తి అయినా అవసరతలతో ఉన్న, కొదువులతో ఉన్న, కొరతలతో ఉన్న, లోటులున్న, లోపాలున్న, ఒకవేళ సరికాని పరిస్థితులు కుటుంబంలో ఉన్న వాటన్నిటి గురించి ఏం చేయాలి తెలిసిన? దేవుడు నీ ఇంటికి వస్తే నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఓబేదేదోము ఇంటికి దేవుని మందసం వచ్చిందో తన ఇంట ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కారం అయిందంట. ఎన్నో తరాల నుండి వెంటాడుతున్న శాపము ఆశీర్వాదంగా మారింది. ఇంకొక మాట చెప్పాలంటే తన యొక్క బంధువులందరూ ఆశీర్వదించబడ్డారంట. కారణం ఏంటి? దేవుడు ఆ ఇంటికి సమీపముగా వచ్చాడు. ఆ ఇంటికి వచ్చాడు. ఓబేదేదోము ఇల్లు 3 నెలలు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి? మందసం రావటం బట్టి. మందసం రావటం బట్టే అంత ఆశీర్వాదం ఉంటే దేవుడు మనకు సమీపముగా వస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుంది. అందుకని అన్నాడు, దేనిని గురించి ఏం చేయకూడదంట? మనము చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలో ఏం చేయాలంట? ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములన్నీ కూడా దేవునికి ఏం చేయాలనంట? ఎవరికి సమీపముగా ఉంటాడనంటే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి సమీపముగా ఉంటాడంటమ్మా? ఎవరైతే ప్రార్థన చేస్తారో. ఇప్పుడు మొదటగా ఏంటంటే దేవుడు ఎవరికి దగ్గరకు వస్తాడు? దేవుడు ఎవరి దగ్గరకు వస్తే ఏం జరుగుతుందంటే ఓబేదేదోము ఇంటికి వచ్చినప్పుడు ఓబేదేదోము ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. నిర్గమాకాండములోనికి వెళ్ళండి ఒకసారి. నిర్గమాకాండము 3 మనం దాటలేని ప్రయాణాలు మన చుట్టూ ఉంటాయి. 3వ అధ్యాయము 7వ మాట చదవండి. చదువమ్మా. నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధలు నిశ్చయముగా
పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైనటువంటి మంచి దేశమునకు అనగా వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, నా బాధలు ఎవరికి పట్టలేదు అని అంటూ ఉంటారు. నీ బాధల్లో నువ్వు దేవునికి మొరపెడితే నీ బాధలు చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ కష్టాల కడలని, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ రేవును దాటించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలంటే మనము మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఏవేవో పనులు చేస్తే ఉపయోగం లేదు. మనుషులతో చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి కానానికి వెళ్ళాలి, ఈ కన్యల్లో నుండి సంతోషంలోనికి వెళ్ళాలి, బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా మారాలి. ఈ కార్యం జరగాలంటే ఏం చేయాలి? వీరి మధ్యకి ఎవరు రావాలి? దేవుడే దిగి రావాలి. దేవుడే దిగి రావాలంటే వీళ్ళు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరిగిందనంటే ఆయన అంటాడు, పాలు తేనెలు ప్రవహించి దేశానికి వీరు నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఇప్పుడు ఎవరు అని చెప్పను ఇశ్రాయేలు కనంటే నేను వారితో ఉన్నానని చెప్పి అంటాడు. నేను ఉన్నవాడని అని అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట 14వ మాటలో ఉండదు చూడండి. అంతటా అందుకు దేవుడు, ఇదిగో చూడండి, నేను ఉన్నవాడు అన్న మాట ఎట్లా ఉంది అక్కడ చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఈ మాట తప్ప ఇంకే మాట లేదు పెద్దగా. దేవుడు ఎవరనంటే మనతో ఉన్నవాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను ఉన్నవాడును అంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీతో నేను ఉన్నాను, భయపడబాక అంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒకటి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెప్పాలి. రోగంతో ఉన్నావా? ఎవరున్నారు నీతో? బిడ్డలు లేకపోవచ్చు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డల వల్ల ఆదరణ లేకపోవచ్చు, ఆదరించే దేవుడు ఉన్నాడు. పరిస్థితుల వల్ల గుండు చెదిరిపోవచ్చు, కానీ గుండు చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అన్ని విషయాల కంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయన మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ సారమంతా కూడా మనలోనికి ఆయన ప్రవహించి. ఇప్పుడు ఒక తీగకి, ఒక ద్రాక్షవల్లికి ఉట్టి తీగన గట్టుగా అంటగడితే ఇప్పుడు ఈ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి ఈ సారమంతా దేంట్లోనికి వస్తుంది? ఈ తీగలోనికి వస్తుంది. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో ఆయనలో ఉన్నటువంటి నీతి, పరిశుద్ధత, ఆయనలో ఉన్న ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆశీర్వాదం మనలోనికి ఏమవుద్ది? అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందుకనే దేవుడు మనతో ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడనంటే కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. రెండవది, దేవునికి ప్రార్థన చేసేవారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఇవి చేస్తారా? ఇవి చేయకుండా ఏవేవో చేస్తే ఉపయోగం లేదు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా,
నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మన సొంత వాళ్ళ వల్లనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మన సొంత వాళ్ళే మన యొక్క జీవితంలో మనల్ని కృంగదీసేటువంటి పరిస్థితులు వాళ్ళ వల్ల వస్తూ ఉంటాయి. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడనంటే, ఒకటి కృతజ్ఞత కలిగి బ్రతికే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. రక్షణకు తగినట్టుగా బ్రతకాలి. అపోస్తులైనటువంటి యోహాను గారు, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి అపోస్తులైనటువంటి యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదురైనాయి. ఆనాడు అపోస్తులకి, శిష్యులకి సువార్త కష్టతరంగా ఉంది. సువార్త ప్రకటిస్తే చెరలో పెట్టి కొట్టేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు హింసించేవాళ్ళు, బాధించేవాళ్ళు. అపోస్తులైనటువంటి శిష్యులందరూ కూడా హతసాక్షులుగానే మార్చబడ్డారు. ఇట్లా అపోస్తులైనటువంటి యోహాను గారు సువార్త ప్రకటిస్తుంటే, సువార్త ప్రకటించకూడదనేటువంటి ఒక చట్టం ఉంది ఆ రోజుల్లో. నజరేయుడైనటువంటి యేసుని ప్రకటించకూడదు. యోధా మతానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదు. యేసును గురించి సువార్త చెప్పకూడదు అనేటువంటి చట్టం ఉంది. కానీ యోహాను గారు ఏం చేశాడు? రోడ్లు తిరిగి సువార్తను ప్రకటిస్తుంటే సైనికులు పట్టుకుని జైల్లో పెట్టి కొట్టి హింసించారు. నిన్ను వదిలేస్తాం ప్రకటించకుండా ఉంటానంటే, మీరు ఇప్పుడు వదిలేసినా కానీ బయటికి వెళ్ళి మరలా ప్రకటిస్తానన్నాడు. ఇలా చాలా హింసలు పెట్టారు. ఆయన భయంకరమైనటువంటి యాతనలు పెట్టారు. ఆయనకు ఇంకా చెప్పాలంటే వేడి వేడి నూనెలో పెట్టి ఆయనను హింసించినట్లు కూడా చరిత్ర ఆధారంగా ఉంది. అయినా సరే చనిపోలేదని చెప్పి పద్మాసు దీపంలో తీసుకెళ్ళి ఆయన్ని ఒక చోట పెట్టేశారు. వీడు కడుపు మాడి 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 వీడు ఇక్కడే చేస్తాడు అని చెప్పి ఆ అగ్నిపర్వతాల మధ్యలో ఎందుకు పెట్టారనంటే, అక్కడ నీళ్ళు లేవు, పచ్చ గడ్డి కూడా మొక్క కూడా లేదు, నిలువ నీడ లేదు. వీడికి బుద్ధి రావాలని చెప్పి పద్మాసు దీపంలో ఏం చేశారు? పద్మాసు దీపం అని అంటే అగ్నిపర్వతాల మధ్యలో యోహాను గారిని విడిచి వచ్చేసారు. విడిచి వచ్చేసిన తర్వాత యోహాను గారికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథములో ఎంత గొప్ప భక్తుడు. మొదటి అధ్యాయము
8వ మాట నుండి చదువుకుందాం. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండివాడను నేనే అని శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనటువంటి యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చినటువంటి సాక్ష్యము నిమిత్తము చదువమ్మా. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా చదువమ్మా, చదువు. చెప్పుట. చూడండి ఇక్కడ 18వ మాట చదువమ్మా. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. దేవునికి స్తోత్రం. ఎవరంటామైనా? మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే అన్ని కాలాలలో ఉన్నవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరంటామైనా? అన్ని కాలాలలో, భూత భవిష్యత్తు. అంటే ఇంకా ఆయన లేని కాలం ఏముంది అంటే ఇప్పుడు శ్రమల్లో మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. శ్రమలు ఉన్నాయా? దేవుడు తోడుగా ఉన్నాడు. రోగంతో ఉన్నావా? ఆరోగ్యం ఇచ్చే దేవుడు తోడుగా ఉన్నాడు. ఇందాడు ఒక మాట చదివాను నేను యెహెజ్కేలు గ్రంథంలో. ఒకసారి చూడండి, 36వ అధ్యాయము 34వ మాట చదువుకుందాం. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడినటువంటి భూమిని, పాడైనటువంటి భూమి ఏదేను వలము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగా ఉన్నటువంటి ఈ పట్టణపు నివాసులతో నిండిన ప్రాకారము గల చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను ఏంటంటమ్మా, ఏం చేస్తాడనంట? పాడైపోయినటువంటి స్థలాలను దేవుడు ఏం చేస్తాడనంటమ్మా? కట్టేవాడు. దేవునికి స్తోత్రం. పాడైపోయినటువంటి జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? కడతాడు. కాబట్టి దేవునికి ఏం చేయాలనంటే మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పాడైపోయిన మీ బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? కడతాడు. నిర్జనముగాను పాడుగా ఉన్నటువంటి స్థలాలు బాగు చేస్తానన్నాడు. మనం ప్రార్థన చేయకపోవటం వల్లే ఇంకా పాడుగానే ఉంటుంది. చీపురు పట్టును ఊడితేగా దుమ్ముపోయేది, నీళ్ళపెట్టి కడిగితేనే కదా మురికిపోయేది. చీపురు పెట్టి తొడవకుండా నీళ్ళతో కడగకుండా శుభ్రం అవుద్దమ్మా. అట్లాగే ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఈ 2 కార్యాలు జరిగిస్తే దేవుడు సమీపముగా వస్తాడు. పాడుగా ఉన్నటువంటి స్థలాలను దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనియు మీ చుట్టూ శేషించిన అనుజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తును. దేవునికి స్తోత్రం. దేవుడు మాట ఇస్తే దాన్ని ఏం చేయాలంటే అన్నాడు కూడా వెనుకకు తీసుకోడు. మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన మనలాంటి వాడు కాడు. కాబట్టి ఏం చేయాలనంటే ఈ 2 పనులు చేయండి. మిగతా ముందున్న వారం మనం దేవునికి దూరం అయిపోవడానికి, దేవుడు మనకు దూరం అవ్వడానికి గల కారణాలంటే వచ్చే వారం చెప్పుకుందాం. ఈ వారం ఏంటనంటే దేవుడు మనకు సమీపముగా ఉండాలనంటే 2 చేయాలి. 1 కృతజ్ఞత కలిగి బ్రతకాలి. 2వది దేవునికి ప్రార్థన చేయాలి. ఈ 2 చేస్తే గనక తప్పనిసరిగా దేవుడు మనకు సమీపముగా వచ్చి పాడైపోయినటువంటి
స్థలములను బాగు చేసినట్లు పాడైపోయినటువంటి మన కుటుంబాలను, పాడైపోతున్నటువంటి మన బిడ్డలను, పాడైపోతున్నటువంటి పురుషులను, పాడైపోతున్నటువంటి సంఘ పరిస్థితులను, మన విశ్వాస జీవితమును దేవుడు బాగు చేయునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు. పాడైన స్థలములను కట్టువాడను నేనేనన్నావు నాయన. దేవా, మీకు వందనాలు. అలా పాడైపోవడానికి కారణం మేమేనయ్యా. దయతో క్షమించండి. ప్రార్థన చేయకపోవటమే మా పాపము నాయన. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగునని చెప్పారు. ఆ పాపము కలగడానికి మేము ప్రార్థన చేయకపోవటమే కారణం నాయన. నిన్ను స్తుతించకపోవటమే కారణం నాయన. దయతో నన్ను క్షమించండి. పాడైపోయినటువంటి నా కుటుంబ పరిస్థితులన్నీ మీ పాదాల దగ్గరికి తెస్తున్నాను. దయతో బాగు చేయండి నాయన. ఓ నా కుమారుడు తాగుడు నుండి విడిపించండి. ఆ వ్యసనాల నుండి విడిపించండి. దురలవాట్ల నుండి విడిపించండి నాయన. దుర్మార్గుడు కట్టిన కట్లన్నిటిని కూడా విప్పండి నాయన. భక్తిహీనప బంధకాల నుండి విడిపించండి నాయన. పాపము శాపము నుండి విడిపించండి నాయన. పరిశుద్ధపరచండి దేవా. గొప్ప కార్యాలు జరిగించండి. వచ్చిన వారిని దీవించండి నాయన. వారి అవసరతలు తీర్చండి నాయన. వారి అక్కర్లను తీర్చండి నాయన. అద్భుతం వారి జీవితంలో జరిగించండి నాయన. మీ నామముకు మహిమ తెచ్చుకోనండి. సమస్తము మీరే క్రమముగా, మర్యాదకరముగా అయ్యా సమస్తము జరిగించమని ఈరోజు నాయన ఈ మంచి కూడికను మీరు మాకు ఇచ్చారు తండ్రి. ముందున్న కాలంలో నాయన మరీ మహిమకరంగా ఈ స్థలంలో ఆరాధన క్రమాలు జరగడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి. రాని వారికి మరొక తరుణం సమయం ఇవ్వండి. ఏదైనా ప్రయాణాల్లో, పనుల్లో, పరిచయాలు, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండమని అయ్యా. చదువుకుంటున్న వారు చదువుల్లో, చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాలు, అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.